నా బేబీకి ఫీవర్ వచ్చింది. హాస్పిటల్ తగ్గకపోతున్నా. నేను డాడీ ఫోన్ చేసేస్తా. అయ్యో డాడీని హాస్పిటల్కి వెళ్తున్నా. బేబీని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. నువ్వు తొందరగా రా. బేబీ నేను హాస్పిటల్కి తీసుకుపోతా. డాక్టర్ గారు ఉన్నారో లేరు? డాక్టర్ నా బేబీకి ఫీవర్ వచ్చింది. చూస్తారా? చూస్తా. ఒకసారి బేబీని బెడ్ మీద పనుకోబెట్టండి. కోల్డ్ కాఫ్ ఉంటే ఆయాస పడుతుంది. నెబ్లైజర్ లిక్విడ్స్ ఇస్తాను. 3 days వాడండి. ఇంకా ఫీవర్ సిరప్ కూడా ఇస్తాను. మెడిసిన్స్ రాస్తాను. మెడిసిన్స్ ఇస్తాను. ఆ మెడిసిన్స్ 3 days వాడండి. కోల్డ్ కాఫ్ 3 times వేయండి. ఫీవర్ సిరప్ ఫీవర్ ఉన్నప్పుడు వేయండి. యాంటీబయాటిక్ 5 days వాడండి. తగ్గకపోతే 5 days తర్వాత మళ్ళీ రండి. ఓకే, ఇంజెక్షన్ వేస్తాను బేబీకి. ఇప్పుడు ఇంజెక్షన్ అయిపోయింది. ఇంజెక్షన్స్ 2 days వేపియండి. మీ మిల్క్ని మీరు తీసుకెళ్ళచ్చు. తగ్గకపోతే మళ్ళీ 5 days తాగుతారండి. బేబీకి టాబ్లెట్ వేయాలి. రోజు ఫీవర్ వస్తుంది. కాఫ్ కూడా వేయాలి. బేబీని కోల్డ్ కాఫ్తో కొంచెం పడుకోబెట్టాలి. బేబీని నిద్రపుచ్చాలి. కోల్డ్ కాఫ్ అయిపోయింది. అన్నీ తగ్గిపోయింది. బేబీని ఒకసారి ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కోల్డ్ కాఫ్ అన్నీ తగ్గినాయి. ఒకసారి డాక్టర్కి చూపిస్తే మళ్ళీ మెడిసిన్ ఏమన్నా రాస్తారేమో, పోయి రావాలి. మా బేబీకి ఒకసారి చూస్తారా అండి? కోల్డ్ కాఫ్ అన్నీ తగ్గాయి, మంచిగా ఉందా, మొత్తం తగ్గిపోయిందా చూస్తారా అండి? ఓకే.